హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంట్రోలో చూసారు కదా, అదే క్వీన్స్లాండ్. ఇప్పుడు ఈ జెట్టి గ్యాంగ్ వేసుకుని మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఈ అమ్మాయి ఈ రోజు ఎలా ఉంటుందో నాకు అర్థం అవ్వట్లేదు. వాడు చూడు లేడీస్ బోగ్ ఎక్కేస్తాడు. ట్రైన్ అయితే సులూరుపేట నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ రోజే ఫిక్స్ అయిపోయినాం ఎలా అయినా క్వీన్స్లాండ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని గట్టిగా. ఇదే మన చెన్నై సెంట్రల్, ఎర్రగా మెరిసిపోతుంది. చెన్నై సెంట్రల్ నుంచి మనం ప్లాన్ క్వీన్స్లాండ్ 101 బస్ ఎక్కాలంట. ఎక్కిన తర్వాత టికెట్ ప్రైస్ 30 రూపాయలు. ఇక్కడ నుంచి మనం 101 బస్ ఎక్కి మధ్యలో దిగాలన్నమాట. మళ్ళీ క్యాబ్ ఎక్కాలి. జర్నీ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. అదే అందరూ ఎందుకు హైవే ఎంచుకుంటారు? ఇవే ఉన్నాయా మళ్ళీ కుర్రాల కోసం? ఇవే రండి. ఇప్పుడు మనం బస్సు ఎక్కాలంటే ఈ స్వరంగం నుంచి లోపలికి వెళ్ళి హైవే దాటాలన్నమాట. ఇన్విజిబుల్ కెమెరామ్యాన్. కాకపోతే అంకులాలు ఒక దొంగలా చూసారు. ఆడు దొంగే కదా. ఇది ఒక చిన్నపాటి దొంగ. చదువుకున్న దొంగ. ఇదే చెన్నై టు బెంగళూరు హైవే. స్ట్రైట్ గా 9 కిలోమీటర్ పోవాలి. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ చేతికి చుట్టేసుకుని లోపలికి పోవాలి. ఇందులో మొత్తం 16 రైడ్స్ ఉన్నాయి. ఆ 16 రైడ్స్ మనం కంప్లీట్ చేయాలి. స్టార్టింగ్ చిన్న వాటర్ ఫాల్ కనపడ్డది. చూడడానికి చాలా నేచర్ గా ఉంది. ప్రభు కృష్ణ గాయ్స్, ఇదే ఫ్రీ ఫాల్. ఇది అలా పైకి తీసుకెళ్లి కిందకి వదిలేస్తుంది. ఇలాంటి చాలా చూసాం. నెక్స్ట్ రైడింగ్ రోలర్ కోస్టర్. ఏముందిలే అని ఇది ఎక్కాం, కానీ ఎక్కిన తర్వాత చుక్కలు కనబడ్డాయి. మామూలు చుక్కలు. వన్స్ డౌన్ అయినప్పుడు గుండెకాయ బయటకు వచ్చేసింది. మామూలు స్పీడ్ పోవట్లేదు. ఈ రోలర్ కోస్టర్ ఎప్పుడు ఎండ్ అవుతుందని వెయిట్ చేసా. ఎండ్ అయితే అప్పుడు నేను ఉంటానో లేదో భయం వేసింది. చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్గా పోయింది. మరి అమ్మ చుక్కలు చూసా పట్టపగలే. మన నెక్స్ట్ ఐటమ్ బోట్ ఉయ్యాల. ఇది ఉయ్యాలక అటు ఇటు ఊగుతుంది. ఎల్లు కూర్చుని ఊగేయడం. ఇదేంటి బొంగరాల చుట్టూ తిరిగేస్తుంది? దీన్ని ఎక్కి రైడ్ చేయగలంటావా? అలా అనుకోకండి, ఆల్రెడీ రైడ్ చేసాం. ఇది చుట్టూ తిప్పి ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. కుర్రలు కళ్ళు తిరిగినట్టు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు అసలు అర్థం అవ్వట్లేదు. ఇదే మనం నెక్స్ట్ రైడ్ చేయాల్సింది. ఏంటి కార్ని డ్రైవ్ చేస్తుంటారా లేదా దాడి చేస్తుంటారా? కార్ని డ్రైవ్ చేసినప్పుడు ఎవరిని గుర్తిద్దాం అనిపించింది, కానీ ఎవరు దొరకలే. ఫైనలీ వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. చూడడానికి బాహుబలి సెటప్ లో ఉంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. చూడటానికి కళ్ళు సరిపోవట్లేదు. అయ్యో, ఇంకా స్నానం చేయడానికి మన చెడ్డీ గ్యాంగ్ చెడ్డీలు వేసుకుని బయలుదేరిపోయింది. ఇంకా చెల్లరైపోవడమే. ఓ నిన్నే నిన్నే దిల్సే దిల్సే ఇష్క్ కియా తుమ్సే. నెక్స్ట్ ఇంకేం చేద్దామని మా టూర్ గైడర్ని అడుగుతున్నాం. నేను ఏం చెప్పట్లేదు. చిన్నప్పుడు
ఇక్కడ చాలా రైడింగ్లు ఉన్నాయి, దేన్ని రైడింగ్ చేయాలో అర్థం అవట్లేదు. వస్తే ఎలా ఉండవు అమ్మాయిలు వస్తే అమ్మాయిలు వస్తే ఇక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నారు. మనం కూడా మన హిడెన్ టాలెంట్ చూపిద్దామని స్టేజ్ ఎక్కేసాం. బాబు మీది స్టేజ్ మీద చేసే డ్యాన్స్ కాదయ్యా అనేసి బయటికి తరిమేశారు. డ్యాన్స్ ఎక్కడైనా డ్యాన్సే కదా అనేసి బయట వేస్తాం. ఎంజాయ్ చేసి వచ్చేటప్పటికి 6 అయ్యింది, 6 PM అయింది. చాలా ఎంజాయ్ చేసాం. చూసుకున్నట్లయితే ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటున్నాయి. బాయ్ చెప్పండి అందరూ. ఫైనల్లీ బస్ స్టాప్కి వచ్చాం. చెన్నై సెంట్రల్ వెళ్ళడానికి. బస్ స్టాప్ బేరార్ ఎక్కండి, ఎందుకంటే అన్ని తమిళ్లో ఉన్నాయి, నాకేం అర్థం అవ్వలే. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాయ్.